వెల్కమ్ బ్యాక్. ఇక డిబేట్లోకి వెళదాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి కాంగ్రెస్ నాయకులు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మ్యూట్ తీసి మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఓకేనా? ఓకేనా? రైట్. కవిత వెనక రేవంత్ హస్తం ఉంది అనేది బీజేపీ వాదనగా ఉంది. మరోవైపు డ్రామా నడుస్తోంది అంతా కూడా. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు అంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ప్రజల్లో బీఆర్ఎస్ ని ప్రజలు మర్చిపోయారు, ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా కూడా అన్నట్టుగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దానిపై మీరేమంటారు? రేవంత్ హస్తం ఉందా నిజంగా? సారు, ఇప్పుడు చిన్న విషయం మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ కాదు, అక్కడ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఒక కామన్ పౌరునిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లో సీఎం అయిండు, బీజేపీకి పోతే సీఎం ఇస్తారా? పోనీ కాంగ్రెస్ పార్టీ వదిలేసి బీఆర్ఎస్ కు పోతే సీఎం ఇస్తారా? ఇయ్యరు కదా. ఇదంతా అపోహాలు, తర్వాత అపోహాలు మాత్రమే గాని దీని మీద ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇవాళ ఒకటి చెప్పుకుందాం సార్, 2014లో టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇదే జాగృతి పార్టీని మెయిన్ గా ఏంటంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి మాత్రం ఆడుతున్న కేసీఆర్ కుటుంబం. ఎందుకు అంటే ప్రజల్ని మభ్యపరిచి ఆ రోజు కూడా జాగృతిని పార్టీ చేయాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ కనుక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటే మాట ఇచ్చినందుకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇదే జాగృతిని తీసుకుపోయి మళ్ళా ఆనాడు పార్టీ చేయాలని అనుకుంటారు. సో ఆ రోజు ఏమైంది, మేమే అనుకున్నాం ఏమొద్దులే, ఆయన పార్టీ ఏమొద్దని ఆయన మోసం చేసిండు. ఆ రోజు సరే మా పోటీ మేము చేసుకున్నాం, ప్రజలు తీర్పు చెప్పారు, ఆనాడు మేము ఓడిపోయినాం. సరే ప్రజలు 10 ఏళ్ళ ఇవాళ నువ్వు పార్టీ పెట్టిన ఇప్పుడు చిన్న విషయం మాట్లాడతా. మీ ప్రైమ్ 9 టీవీలో ఒక చిన్న ఎంప్లాయీ ఏదన్నా చిన్న వస్తువు తీసుకుపోయిండు, అది దొంగతనం అని వస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇంకో వస్తువు పోతే ఎవరి మీద బద్నాం, ఎవరి మీద ఆలోచన వస్తుంది? ఎవరు తీసుకుపోయారంటే ఫస్ట్ ఒకటి చేసినప్పుడే కదా. ఆల్రెడీ నువ్వు పార్టీ పెట్టడానికి ఇలా బహుజనులు ఇవాళ గుర్తుకొచ్చిరా కవితక్క. పంజగుట్ట సర్కిల్ నుంచి హైదరాబాద్ నలమూలల తెలంగాణలో ప్రాంతాల జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాలు తీసేసినప్పుడు ఎటు పోయింది కవితక్క? ఇవాళ ఆనాడు అంబేద్కర్ విగ్రహాలు కూలగొట్టి ఇవాళ విగ్రహాలు పెడదామని కొత్తగా మళ్ళీ దుకాణం స్టార్ట్ చేస్తే జనాలు ఏమన్నా ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ప్రజల్ని ఇంకా కూడా మోసం చేసి కేవలం ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు నోటీసులు వచ్చినాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నా వీళ్ళని టైట్ చేసి ఈడీ కేసులు వేసి లేకుంటే అనేక కేసులు వేసి ఏమన్నా లోపలికి ఏమన్నా తోలే అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటారు? డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇదంతా. డైవర్షన్ 100%. వాళ్ళ కుటుంబం కూర్చొని ఇదంతా మాకు కేటీఆర్ కు జరిగిన ఒక కొట్లాట అని చెప్పేసి తీసుకొస్తారు. కానీ ఇదంతా కుటుంబం ప్లాన్ ప్రకారంగా కుటుంబం పార్టీని నడిపించిన వ్యవస్థ. పార్టీ పెట్టడానికి ఏంటంటే రేపు అక్కడ బీఆర్ఎస్ ని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఈ జాగృతికి తెలంగాణ బహుజన అనే ఒక పార్టీ ఒకటి సృష్టించుకొని ఇక్కడ తెలంగాణ తిరిగి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ తెప్పించుకొని ఒక ముందుకు తీసుకుపోయే ప్రచారం చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోతున్నాం అనుకో, లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న కేసు ఉండొద్దు. కేసు ఉంటే ఏమైతే జాబ్ రిజెక్ట్ అవుతుంది. అట్లనే నువ్వు ఆల్రెడీ నీ మీద ఒక కేసు ఉన్నది, లిక్కర్ కేసు అనేది. నువ్వు జనాలకు పోవాలనుకుంటే నువ్వు ఏ రకంగా పోయి అడుగుదాం అనుకుంటున్నావు? బహుజన బీసీ అంటున్నావు, బీసీలను అన్యాయం చేసి ఇదే సిరిసిల్ల నుంచి గజ్వేల్ నుంచి ఊతకు ఏంది ఒక రూమ్ లో లేచి కొట్లిపిస్తే కొంతమంది భార్యల కాడ కూడా సంసారం చేయకుండా కూడా కొట్టిపించిన చరిత్ర మీ అన్నదమ్ములకు, మీ బావ గారికి, హరీష్ రావు గారికి, అనేక విధంగా గజ్వేల్ ఉన్న మీ నాన్నగారైనా మీరైనా ఆ రోజు బీసీల మీద బహుజనుల మీద ప్రేమ లేదా కవితక్క? ఇక చెప్పుకుంటూ పోతే అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మ. ఆనాడు నేనే రాసిన ఇది. అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మ. కేవలం సార్ ఏం లేదు, బీజేపీలో ఏమో ఈడీ కేసులని బెదిరిస్తారు, పార్టీలో జైన్ అయితేనేమో ఈడీ కేసు రాదు, లేకుంటే వెళ్ళిపోతారు. రెండోది బీఆర్ఎస్ మీద ఈరోజు కాళేశ్వరం 5వ తారీఖు ఏదో ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉంది. ఈ లోపు ఏమన్నా అటు ఇటు అయితే ప్రాబ్లం అవుతుందేమో. కవితతో మేమే పంచాయతీ పెట్టుకొని ఢిల్లీ బీజేపీలతోని
మెప్పించుకోనికి వీళ్ళతో ఒక పార్టీ పెట్టిస్తారు అని ఒక అపోహం తప్ప ఇక్కడ వీళ్ళు కవితకు వచ్చి తెలంగాణ కొత్తగా పొడిచేది ఏం లేదు. 10 ఏళ్ళు గాడిద పనులు తోమిరా సార్, అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వస్తుంది, బాధ అనిపిస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చాలా తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సరైన పార్టీ బీఆర్ఎస్, దాని గురించి తప్పుగా మాట్లాడొద్దని రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు అంటున్నారు. అవును సార్, నేను ఏమంటున్నా, శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి నేనే ఉన్నా. నిన్న మొన్నటి దాకా మా గల్లీలో డ్రైనేజ్ పైపులు ఏనే ఉంది, ఇవాళ కొత్తగా నా ప్రభుత్వం పోయినా చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా గల్లీ ప్రజలు? గల్లీలో ఇంతకుముందు నేను ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇంట్లో కూడా 10 చదివినోడు లేకుండొచ్చు. ఈ రోజు ఇంట్లో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన యువత ఉన్నారు. ఆల్రెడీ మీకు ఎంపీలలో తీర్పు చేసి ఏది చట్టసభలలోకి ఎవరిని ఓనేయాలి పార్లమెంట్ సభ్యునిగా. ఇవాళ నీకు టిఆర్ఎస్ కు ఏదో గేమ్ చేసి ఏదో లోపల పెట్టి మభ్య పరిస్థితి జనాలను పిచ్చి ఎల్లని చేసుడు తప్ప ఈ రోజు అలా కాదు. శామీర్పేటలో ఈటెల హరీష్ రావు మీట్ని ఏ విధంగా చూస్తారు? కొద్దిసేపు అంటే కేసీఆర్ తో కూడా ఆయన ఫామ్ హౌస్ లో వెళ్ళి చర్చలు జరిపారు కవిత ఇష్యూకి సంబంధించి. కాళేశ్వరం కమిషన్ ముందు మీరు అన్నట్టు వెళ్ళబోతున్నారు, ఈ విచారణ ఎదుర్కోబోతున్నారు. సో ముగ్గురు మాట ఒకటిగా ఉండాలన్నా, ఈటెల రాజేందర్ గారు ఎంతున్నా కూడా అంటే ఆయన బీజేపీ మనిషా కేసీఆర్ మనిషిగానే ఉన్నారు అనుకుంటున్నారా? ఏమంటారు? ఆయన బీజేపీ మనిషా కేసీఆర్ మనిషిగానే ఉన్నారు ఎప్పటికీ కూడా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటుండే ఒకటే పార్టీలు ఉండాలి, నాకు ఆయన చాలా అన్నదమ్ముల అనుబంధం ఉండే అని ఈటెల రాజేందర్ అన్న అంటుండే. ఏమన్నా లోపలికి వెళ్ళి బంధం ఉండేది ఏమన్నా మనకు తెలుస్తుందా సార్? సొంతం సంసారంలో మనం ఎందుకు తొంగి చూస్తాం? ఏ బయట పార్టీ ఉన్నా కూడా వాళ్ళు ఒకటే ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా అలా కాదు. ఫస్ట్ లెటర్ తో ఆన్సర్ చెప్దాం అనుకున్నారు, వీడియో ద్వారా విచారణ ఎదుర్కొందాం అనుకున్నారు. ప్రజల్లోకి నెగిటివిటీ వెళ్ళకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, కాళేశ్వరం సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి లక్షల కోట్లు దోచుకున్నారు అని ఆ నెగటివిటీని అడ్డుకోవడానికి కూడా డైరెక్ట్ గా విచారణకు ఎదుర్కోబోతున్నారని కేసీఆర్ చెప్పారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? నీకు ఇప్పుడు చిన్న పిల్లగారిని పోయి ఇంట్లో అడిగితే కాళేశ్వరంలో ఎన్ని పైసలు దోచుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, బీజేపీ బీఆర్ఎస్ ల పార్టీలు ఉన్న నాయకుల పిల్లలు కూడా చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని మోసాలు జరిగినాయి, తర్వాత పిల్లర్లు ఇరిగినాయి, సరైన కాంట్రాక్టర్లు కరెక్ట్ పనిచేయలేదు, కాంక్రీట్ అక్కడ ఒరిజినల్ గా పనిచేయలేదు అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కేసీఆర్ గారి మీద ఏమన్నా బురద జల్లడానికి ఏమన్నా కంకణం కట్టుకొని అయితే లేదుగా. ప్రజలకు పనిచేయడానికి ఆయన ఓడగొట్టి పట్టాలు మాకు అప్పచెప్పినప్పుడు పార్టీని మేము కంపల్సరిగా ప్రజలకు పోయి పనిచేయాలని పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీ. కానీ ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారికి కవితకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుంది అనేది అది బీఆర్ఎస్ బీజేపీలు బీబీ పార్టీలు కదా, ఎంతున్నా కూడా బ్రదర్స్ పార్టీ కదా. బీఆర్ఎస్ బీజేపీ అంటే బీబీ పార్టీ అంటే ఇస్ అ బ్రదర్ పార్టీ. వాళ్ళు మిస్గైడ్ చేసుకొని కాంగ్రెస్ ఏదో తప్పుతో పట్టించుకునే ప్లాన్ చేస్తున్నట్టు. మమ్మల్ని మోసం చేసిన కేసీఆర్ గారు 2014 ముందైనా 2014 తర్వాత అయినా ఆ తర్వాత పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి విషయంలోనైనా చాలా మోసం చేసిండు. ఇంకా మాకు బుద్ధి లేదని చెప్పేసి కొత్తగా కవిత గారికి పోయి మేము సపోర్ట్ చేస్తామా సార్? అది ఏముండదు, తప్పుడు ప్రచారం. ఇది ఎంతున్నా కూడా వాళ్ళు బయటపడడానికి ఇప్పుడు మాతోనేమన్నా రేపు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, అందుకనే రేవంత్ ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. బీఆర్ఎస్ కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయి, అందుకే ఈ డ్రామా అంతా కూడా జరుగుతుందనేటువంటి వార్త నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? ఊర్లల్లో చాలా మంది చెప్తారు సార్, ఎలక్షన్ల టైం వచ్చినప్పుడు ఎలక్షన్లు పెడతారు కానీ ఆయన లేక ముందస్తు పోనీకి ప్రజలకు సేవ చేయాలనుకోవాలి. కానీ తండ్రిని కొడుకు తండ్రిని సీఎం చేసుకోవాలని వాళ్ళింట్లో వాళ్ళకే కొట్లాటలు అయినాయి. హరీష్ అన్నకు కవితకు అయినాయి, చాలా అయినాయి. మనకు కూడా తెలిసిన విషయమే. 2014 నుంచి 2024 వరకు అయిన పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. సో మేము ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఏ రకంగా ఫెయిల్ అయింది సార్? ఒక్క మాట నిన్నే అడుగుతున్నా. ప్రభుత్వ బడ్జెట్ వచ్చిన కాడికి పెడుతున్నాం, ప్రతి దానికి అమలు చేస్తున్నాం, ఎక్కడనైనా దాని స్కీములు అమలు చేస్తున్నాం. రాజు వికాస్ కాంచి అయినా ఎక్కడనైనా దేన్ని కూడా ఎక్కడ ఆపుతలేము. ఉన్నదంతా ఇంట్లో దాన్ని మొత్తము ఉన్నదంతా ఊడ్చుకొని పోయిరు అనేది మీకు తెలుసు. ఇలా కొత్తగా అప్పు పుట్టాలంటే ఇప్పుడు అప్పులలో ఉన్న కొత్తగా జరిగే దాన్ని కూడా కొత్తగానే సంసారం కొత్తగా పెట్టిరు. ఏరుపడ్డ తర్వాత మీరు గెలిచిరు, తర్వాత మిమ్మల్ని కాదని ప్రజల్ని మమ్మల్ని గెలిపించిరు. సో పోతూ ఏమైతుంది అంటే ప్రభుత్వం మీద కామన్ బురద జల్లడం. అట్లంటే బీజేపీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆనాడు కూడా ప్రభుత్వం రూలింగ్ లకు వచ్చింది, ఓడిపోయింది. మొన్న కూడా మళ్ళీ ఇప్పుడు 15 అంటే 3వ టర్ము బీజేపీ ఉన్నది.
సో దానికి కూడా అది కూడా బాగలేదు అనుకోరు, గెలిచిండు అంటే ప్రజలు చూస్తారు సార్ దానికి పరిణామాలు. నేను మా పార్టీ అని గొప్ప చెప్పుకోవడం కాదు, వాళ్ళ పార్టీ అని తప్పు చెప్పడం కాదు, కానీ చేసిన అన్యాయాలు మాత్రం అక్కడ స్పష్టంగా అవుపిస్తున్నాయి. కాబట్టి కవితక్క మీద ఒక మచ్చ ఉన్నది కాబట్టి ఆ పార్టీ నడవదేమో. బహుజన సిద్ధాంతాలు అనేది మార్చుకోవాలి, ఎందుకంటే రేవంత్ అన్న మీద బద్నాం లేపడం అనేది బంద్ చేసుకోవాలి. మాత్రం దీనికంటే పరిణామాలు ఇంకా ముందుకు పోతే మాత్రం ఇంకా ఇప్పుడన్నా అటు ఇటు ఒక ఎమ్మెల్యే ఉన్నట్టుండు, తర్వాత అది కూడా ఉండదని చెప్పేసి అనుకుంటున్నాం. రైట్ శ్రీనివాస్ గారు. పాపారావు గారు, ఆధిపత్యం లేదా ఆస్తుల కోసం కొట్లాట తప్ప